వెల్కమ్ టు జ్ఞానశ్రీ కుట్ర యూట్యూబ్ ఛానల్. టుడే మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే వర్డ్‌లో మెర్జ్ ఎలా చేయాలి? దానికి వర్డ్‌కి వెళ్ళి అండ్ అందులో బ్లాంక్ డాక్యుమెంట్ కాకుండా అటెండెన్స్ అండ్ అకాడమిక్ పెర్ఫార్మన్సెస్ నేను ఆల్రెడీ దీన్ని టైప్ చేసి ఉంచాను. సో దట్ మనకి టైం అనేది తక్కువ పడుతుంది. ఇక్కడ మనం నేమ్, అటెండెన్స్, సీజీపీఏ అండ్ ఎస్‌జీపీఏ గురించి మాట్లాడతాము. మనం ఒక యూనివర్సిటీలో చదువుతున్నామంటే చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. సో, వాళ్ళందరికీ నేను ఇది మొత్తం టైప్ చేసి మెసేజ్ పెట్టలేను. అంటే మెయిల్ పంపలేను. సో దట్ నాకు ఈజీగా ఉండటం కోసం మెయిల్ మెర్జ్‌ని ఉపయోగిస్తాను. సో దట్ అందరికీ అది ఈజీగా ఉంటుంది అండ్ పంపడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో, దానికోసం నేను మెయిలింగ్స్‌లోకి వెళ్తాను. సో, మెయిలింగ్స్‌లోకి వెళ్ళంగానే సెలెక్ట్ రిసిపియెంట్స్‌లో 2 ఆప్షన్స్ కనిపిస్తే టైప్ ఇన్ యూర్ లిస్ట్, యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్. అంటే మీ దగ్గర యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అంటే ఆల్రెడీ మీ దగ్గర లిస్ట్ ఉంటే మీరు యూజ్ చేయగలరు. బట్ నేను టైప్ ఎ న్యూ లిస్ట్‌లోకి వెళ్తాను. అండ్ అక్కడ టైటిల్, ఫుల్ నేమ్, లాస్ట్ నేమ్, కంపెనీ, అడ్రెస్ 1, అడ్రెస్ 2 ఇలా ఉంటాయి. సో, నాకు అవి వద్దు. సో, నేను ఎక్స్ట్రా సబ్స్క్రైబ్ చేసేస్తున్నాను. సో నాకు టైటిల్ వద్దు. సో ఐ వాంట్ ఏ నేమ్ దేర్. సో నేను రీనేమ్ ఆప్షన్ ని ఉపయోగిస్తాను. రీనేమ్ రైట్ సైడ్ ఉంటుంది. సో రీనేమ్ ఆప్షన్ ని ఉపయోగించి ఆ టైటిల్ ని తీసేసి ఐ విల్ గివ్ దేర్ నేమ్ అండ్ ప్రెస్ ఓకే. దెన్ నెక్స్ట్ అలాగే నాకు మిగతావి వద్దనుకుంటే నేను అలాగే చేస్తాను. అటెండెన్స్ నెక్స్ట్ ప్లేస్ అండ్ అన్నిటికీ రీనేమ్ చేసేస్తాను. అండ్ నాకేదైతే అవసరం లేదో వాటిని మాత్రం రీనేమ్ చెయ్యను. సో, వాటిని డిలీట్ చేస్తాను. సో, ఎందుకంటే నాకు వాటి అవసరం లేదు కాబట్టి ప్రెస్ చేసి డిలీట్ చేస్తాను. సో, ఒకవేళ మనకి ఎక్స్‌ట్రా కావాలంటే మనం యాడ్ చేసుకోవాలి. సో, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుందన్నమాట. సో, ఇలా రాంగానే నేనైతే నేమ్ అండ్ అటెండెన్స్ అండ్ సీజీపీఏ, ఎస్‌జీపీఏ టైప్ చేస్తానన్నమాట. సో, సెకండ్ వన్ న్యూ ఎంట్రీ అంటే ఒక కొత్తది ఓపెన్ అవుతుంది. ఎలా అంటే న్యూ ఎంట్రీ టైప్ చేస్తే ఆహ్, ఇంకో పేరు అంజు అని రాసాను. సో, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేశాను. అండ్ వీటన్నిటిని సేవ్ చేయాలి. సో, ఫైల్ నేమ్ మీ ఇష్టం. మీరేదైనా పెట్టుకొని సేవ్ చేయండి. సేవ్ చేయంగానే ఇలా ఒకటి ఓపెన్ అవుతుందనమాట. ఓపెన్ అవ్వంగానే మనం రైట్ సై ఇక్కడ అటెండెన్స్ ప్లేస్‌లో ఏటీటీ, సీజీపీఏ ప్లేస్‌లో సీజీ అండ్ ఎస్‌జీపీఏ ప్లేస్‌లో ఎస్‌జీ అని టైప్ చేస్తాను. సో, నెక్స్ట్ ఏం చేస్తానంటే నేమ్ అనే ప్లేస్‌లో నాకు పేర్లు కావాలి కాబట్టి నేమ్ సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి నేమ్ సెలెక్ట్ చేశాను. అండ్ అటెండెన్స్ ప్లేస్‌లో నాకు అటెండెన్స్ కావాలి కాబట్టి ఏటీటీని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ మెర్జ్‌లోకి వెళ్ళి అటెండెన్స్ అని టైప్ చేశాను. నెక్స్ట్ నాకు ఎస్‌జీపీఏ కావాలి కాబట్టి ఎస్‌జీపీఏ, సీజీపీఏ అండ్ సీజీని సెలెక్ట్ చేసి సీజీపీఏ అని సెలెక్ట్ చేశాను. ఎస్‌జీని సెలెక్ట్ చేసి ఎస్‌జీపీఏ అని సెలెక్ట్ చేశాను. అండ్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను లాస్ట్‌లో ఫినిష్ అండ్ మెర్జ్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేస్తే నాకు ఎడిట్ ఇండివిడ్యువల్ డాక్యుమెంట్స్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయంగానే మన డాక్యుమెంట్స్ మనకి రెడీ అవుతాయి. ఈ రెడ్ లైన్‌కి అర్థం నేను స్పేస్ ఇవ్వలేదు. అందుకని రెడ్ లైన్ పడింది. That is the final. Thank you. Please like, share, and subscribe this. So